'సార్జామీన్' అనే టైటిల్‌తో ఉన్న హిందీ సినిమా ఒకటి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఏ సీన్ చూస్తున్నా సరే, నాకైతే విజయ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'గోట్' సినిమాయే గుర్తొస్తూ ఉంది. ఆ సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా చిన్నప్పుడే హీరో కొడుకుని టెర్రరిస్టులు తీసుకెళ్ళిపోయి, వాడికి అన్ని రకాల ట్రైనింగ్‌లు ఇచ్చి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చంపడం కోసం, బాంబ్ బ్లాస్ట్ చేయడం కోసం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి పంపుతాడు. ఇంకా ఆ సినిమాలో అయితే ఈ పాయింట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాడు ఏం చేసేస్తాడనేలాగా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తారు. సాంగ్స్ ఉంటాయి, లవ్ ట్రాక్ ఉంటది, ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకొచ్చేసరికి ఆ ఒక్క పాయింట్‌ని పట్టుకొని దాన్నే 2 గంటల వరకు చూపించడానికి ట్రై చేశారు. ఇంకా అలా వస్తున్న ఏ సీన్ చూస్తున్నా సరే ఆ సినిమాలో సీన్ లాగే ఉంది కదా అనిపిస్తది తప్ప, ఎక్కడ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తున్నట్టు అస్సలు అనిపించదు. ఇంకా క్లైమాక్స్ అయినా కొంచెం గ్రాండ్‌గా ఉంటదేమో అనుకున్నాను గానీ, అది కూడా కొంచెం నార్మల్‌గానే ఉంది. అలాగే ఎండింగ్ అయితే అంత బాగా ఏమి అనిపించలేదు. ఇంక సినిమాలో కాజల్ గారి పెర్ఫార్మన్స్ బానే ఉంది. అలాగే వాళ్ళ అబ్బాయికి చేసిన అతని పెర్ఫార్మన్స్ కూడా బావుంది. 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు కూడా బానే చేశారు. కాకపోతే అంత పెద్ద కొడుకున్నా సరే ఆయన లుక్ మాత్రం యంగ్‌గానే చూపించారు. దానివల్ల వాళ్ళిద్దరూ ఎక్కడ తండ్రి కొడుకుల్లా కనిపించలేదు. ఇంకా సాంగ్స్‌నైతే తెలుగులో డబ్ చేయలేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమా 'గోట్' సినిమాకి లైటర్ వెర్షన్‌లా ఉంది. అలానే అందులో వర్కౌట్ అయినట్టు అనిపించిన ఎమోషన్ గాని, సస్పెన్స్ గాని ఇందులో అసలు వర్కౌట్ అయినట్టే అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.